ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. మకర రాశి వారికి 8వ తారీఖు ఆగస్టు 8వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 2024 మకర రాశి వారికి గ్రహ అనుగ్రహానికి స్వాగతం. రవిగ్రహము సప్తములో ఉన్నాడు. రుణబాధలు, కళాత్ర పుత్ర పీడ, గృహ చిక్కులు, భార్యకు సంతానానికి అనారోగ్యం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. గృహంలో చిక్కులు, సమస్యలు, బాధలు కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కనుక రవిగ్రహానికి తప్పనిసరిగా పరిహారము చేసుకోవలేను. అలాగనే కుజగ్రహము పంచమ స్థానంలో ఉన్నాడు. ధనం వ్యయము, అనారోగ్యము, శ్రమ కలిగించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కుజగ్రహానికి కూడా తప్పనిసరిగా పరిహారము చేసుకోవలేను. బుధగ్రహము సప్తమంలో ఉన్నాడు. శత్రువులు ఎక్కువ అధికంగా ఉంటారు. స్నేహితుల వల్ల, బంధువుల ద్వారా కొన్ని సమస్యలు, చిక్కులు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. బంధువులకి, స్నేహితులకి కొంచెం దూరంగా ఉండవలేను. పంచమ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు. విశేషమైనటువంటి ధనయోగం కలగటానికి అవకాశం ఉన్నది. భోగము, వైభవము, గృహములో శుభకార్యములు కలుగును. సంతానము వలన విశేషమైనటువంటి ధనలాభం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. మకర రాశి వారికి సంతానము వలన గృహములో శుభకార్యములు జరుగును. అనుకున్న పనులన్నీ సవ్యంగా నెరవేరుతాయి. బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా శుభం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగని శుక్రుడు అష్టమందున్నాడు. తీర్థయాత్రలు సేవిస్తారు, భగవద్ దర్శనం చేసుకుంటారు. అలాగనే పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. బంధుమిత్రులతో, స్నేహితులతో కలుసుకుంటారు. ఆనందముగా సుఖమైన జీవితం గడపటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శని ధనస్థానంలో ఉన్నాడు. విరోధము, చేసే వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగము, రియల్ ఎస్టేట్ వారికి జాగ్రత్త వహించవలెను. ఎందుకనగా ధనస్థానంలో శనిగ్రహం ఉన్నాడు కాబట్టి విరోధము రావటానికి ఎక్కువ అవకాశం ఉన్నది మనం చేసే వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగములో. అందుకని తప్పనిసరిగా శనికి పరిహారము చేసుకోవలేను. తృతీయ స్థానములో రాహుగ్రహం ఉన్నాడు. తృతీయ స్థానంలో రాహుగ్రహము ఉండటం వలన బంధువుల ద్వారా అనుకున్న టయానికి అనుకున్న పనులు కూడా సవ్యంగా నెరవేరుతాయి. పాడి పంటలు సమృద్ధిగా, వ్యవసాయదారులకు మంచి అనుకూలమైన కాలము. రియల్ ఎస్టేట్ వారికి, వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు, చిత్ర పరిశ్రమ చేసేవారికి, సాఫ్ట్వేర్లకు, లెక్చరర్లు, ప్రైవేటు రంగము చేసేవారికి విశేషమైనటువంటి లాభం కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే భాగ్యస్థానంలో కేతుగ్రహం ఉన్నాడు. భాగ్యస్థానంలో కేతుగ్రహము ఉండటం వలన పదవి భ్రష్టత, అనగా మనం చేస్తున్న ఉద్యోగం కానీ, వ్యాపారము కానీ, ప్రైవేటు సంస్థల్లో చేసేవారికి కేతుగ్రహం వల్ల కొన్ని సమస్యలు రావటానికి, పై అధికారం వల్ల, కింద వారి వల్ల, పై అధికారుల వల్ల ఒత్తిడి, ఇబ్బందులు కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. తప్పనిసరిగా కేతుగ్రహానికి పరిహారం చేసుకోవలేను. ద్రవ్య నష్టము, చేసే పనుల యందు అలసట, సమస్యలు కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. తప్పనిసరిగా పరిహారం చేసుకోవాలను కేతుగ్రహానికి. అయితే మీకు బాగున్న గ్రహాలు ఏమిటంటే, గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు. సంతానము వలన ఈ మకర రాశి వారికి సంతానము, పుత్రులు కానీ, పుత్రికల వల్ల కానీ విశేషమైనటువంటి లబ్ధి కలగటానికి అవకాశం ఉన్నది. పంచమ స్థానంలో గురుడు ఉండటం వలన చేసే వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగంలో మంచి లబ్ధి కలుగుతుంది. ధన కటాక్షము అధికంగా కలగటానికి ఎక్కువ అవకాశం ఉంది. శుక్రుడు అష్టమందున్నాడు. శుక్రగ్రహం కూడా మంచి మిత్రక్షేత్రం ఉన్నాడు కాబట్టి విపరీతమైనటువంటి ఆదాయం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. రాహుగ్రహము తృతీయములో ఉన్నాడు. విజయము కలగటానికి అవకాశాన్ని ఇస్తాడు. ధైర్యము, మనోధైర్యము, వారి నమ్ముకున్నటువంటి ఏదైతే నమ్ముకొని చేస్తున్నారో దాంట్లో విజయం కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళకి బాగులేని గ్రహాలు
రవి సప్తములో ఉన్నాడు, రుణబాధలు పెంచుతాడు. కుజుడు పంచములో ఉన్నాడు, సంతానం వలన ఇబ్బంది కలిగిస్తాడు. బుధగ్రహము సప్తములో ఉన్నాడు, భార్య దర్భున వారు కానీ, అంటే భార్య మూలాన మీ యొక్క అత్తగారి దర్భున కానీ కొన్ని సమస్యలు వస్తాయి. బుధునికి పరిహారము చేసుకోలేను. శని వాక్స్థానంలో ఉన్నాడు, మనం చెప్పే ప్రతి ఒక్క మాట కూడా శత్రుత్వం లాగా కనపడుతుంటది ఎదుటి వారికి. అందుకని శని గ్రహానికి పరిహారం చేసుకోండి. భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు, ఉన్న ధనం ఖర్చు ఎక్కువ పెడతారు, ఖర్చుని జాగ్రత్తగా పొదుపులో పెట్టుకోవలేను. అయితే మీకు కలిసిచ్చే వారాలు గురువారము, శుక్రవారము, మంగళవారము. ఈ 3 వారాలు బాగా దివ్యక్షేత్రం కలిసి వస్తాయి. మీకు అదృష్ట సంఖ్య 5వ తారీఖు, 6వ తారీఖు, 3వ తారీఖు, 9వ తారీఖు. ఈ వారాల్లో ఈ అదృష్ట సంఖ్యల్లో మీరు ఏ పని చేసినా నూతనంగా అదృష్టం తప్పనిసరిగా వరిస్తున్నది, అందులో సందేహం లేదు. అయితే మీకు ఏదైనా సలహాలు సందేహాలు కావాలంటే మా నెంబర్ని సంప్రదించండి. మా నెంబర్ 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి.